పేరెంట్స్, డోంట్ గివ్ మొబైల్స్ టు యువర్ చిల్డ్రన్. సోషల్ మీడియాకు దూరంగా ఉంచండి. షార్ట్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ రీల్స్, లేకపోతే ఇంకేదో ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్ వీడియోస్, అవన్నీ అవి మాత్రం పొరపాటును కూడా మీ పిల్లలు అవి చూస్తుంటే ఇమ్మీడియట్గా ఆపండి. భయానా నయానా పెట్టి దాన్ని ఆపండి. లేదు అంటే చాలా అనర్థాలు ఉంటాయి. వెరీ రీసెంట్లీ ఆస్ట్రేలియా గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ ఏ పాలసీ దట్ బిలో 16 years no one is supposed to వాచ్ సోషల్ మీడియా. బట్ మన దగ్గర ఆ రూల్స్ ఏం లేవు, మనం కూడా కంట్రోల్ లేదు. సో ఏదో చూస్తున్నాళ్ళే మీరు అనుకుంటున్నారు. షార్ట్ టైంలో ఎక్కువ వీడియోస్ చూస్తూ ఉంటే ఏం జరుగుతుందిరా అంటే వాడి మెమరీ పవర్ తగ్గుతూ ఉంటుందండి. మీలో చాలామంది షార్ట్ వీడియోస్ చూస్తూ ఉంటారు. కావాలంటే ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. ఈరోజు ఒక 40-50 చూసేసి ఉంటారుగా. ఒక్కసారి ఫస్ట్ చూసిన వీడియో ఏంటని చెప్పి రీకలెక్ట్ చేసుకోండి. మీ మెమరీలోకి రాదా వీడియో? ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ వీడియో చూస్తూ పోతున్నారనుకోండి, ఏది రిజిస్టర్ అవ్వదండి. సో ఇప్పుడు స్టూడెంట్కి కావాల్సింది మెమరీ పవర్. సో వాడికి ఆ మెమరీ పవర్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మంచి ఇన్ఫర్మేషన్ వాడు బ్రెయిన్లోకి పంపించాలి. అంతేగాని ఈ చెత్త చెదారం అంతా కనుక వాడి బ్రెయిన్లోకి వెళ్తూ ఉంటే ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ ఏదీ వెళ్ళదు. ఓకే, సో దయచేసి ప్లీజ్ కొంత స్పెషల్ అటెన్షన్ పెట్టండి. ప్రేమ ఉండొచ్చు, అతి ప్రేమ ఉంటే మాత్రం అనర్థాలు చాలా చాలా దారుణంగా ఉంటాయి, మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్లీజ్ డోంట్ గివ్ మొబైల్స్ టు యువర్ చిల్డ్రన్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అలో యువర్ చిల్డ్రన్ టు స్పెండ్ యాంపుల్ టైమ్ విత్ గ్రాండ్ పేరెంట్స్. మనందరం మన లైఫ్లో బిజీగా ఉన్నాం. సో కాసేపు కూర్చొని కిడ్స్కి ఏదన్నా మాట్లాడుకుందాం అనే టైం కూడా లేకపోలేదు. సగం టైం ట్రాఫిక్లో, సగం టైం ఆఫీస్లో అయిపోతూ ఉంది. ఇంటికి వచ్చి మహా అయితే 10-15 minutes కూడా స్పెండ్ చేసుకునే తీరిక లేకుండా పోయింది. కాబట్టి ఎప్పుడు టైం దొరికినా తాతయ్యలు, నాయనమ్మలు, అమ్మమ్మల దగ్గరికి పిల్లల్ని పంపించండి. వాళ్ళు రిటైర్ అయి ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ అనుభవాలు మొత్తం కూడా ఈ కిడ్స్కి నేర్పుతారు. కాబట్టి ప్లీజ్ మేక్ ష్యూర్ kids are supposed to spend time with grandparents. Then only kids will have a great life and great future. And once again, thank you all for your time. All the very best.